గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చేటటువంటి ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు ఆ రోజు పేపర్లలో ఎటువంటి పోస్టులు ఎటువంటి వార్తలు వచ్చాయి, ఎటువంటి కార్టూన్లు వేశారంటే ఆయన ఆల్మోస్ట్ ఆయనకి అది చాలా పదవి పోవడానికి కూడా కారణమైంది అనుకోండి. మెడిసిన్ గురుదక్షిణ 5 లక్షలు, ఇంజనీరింగ్ గురుదక్షిణ 3 లక్షలు, కాలేజీలంటూ భలే ప్రచారం, లక్షల కోట్లు తమ పలహారం ఆ రోజుల్లో. కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తే విజన్, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చేస్తే పలహారం. లక్షల కోట్లు గురుదక్షిణ అంట, లక్షలు గురుదక్షిణ 3 లక్షలు ఇంజనీరింగ్ అంట, మెడిసిన్ గురుదక్షిణ 5 లక్షలట, మూటలు పట్టుకొని వచ్చారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఏంటి? మెడికల్ కాలేజీలు 3 మిగులుతాయా? ఆ రోజు రాసిన రాతలు అనమాట ఆయనకు వ్యతిరేకంగా. మరి ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా రాయకుండా పేద విద్యార్థులకు, పేదలకు వ్యతిరేకంగా రాస్తూ ఏం జగన్ ఇది విషయం కాదా, అమ్మేస్తే నీకేంటి అని రాస్తున్నారు. సార్ మీరు అన్నట్టు ఆ రోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి పదవి పోవడానికి కూడా కేంద్రంలో కానీ ప్రజల్లో వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడానికి కూడాను ఈ యొక్క పిచ్చి కార్టులతో వేశాడు. సంతోషమే. కానీ ఈ రోజు ఏమైంది? ఆ గొంతులు ఏమైనాయి, ఆ పెన్నులు ఏమైనాయి? పెన్నులో సిరాబ్ అయ్యి పచ్చరక్తం ఏమైనా వచ్చిందా? బ్లూ ఇంక్ పోయేసి పచ్చడి ఏమైనా వచ్చిందా? పచ్చడే ఉంది. ఇంకోటి మీరు ఇందాక అన్నారు మన ప్రసాద్ గారిని అడుగుతూ, ఐటీడీపీలో ఆ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ లో గంటకొకటి జనాలకి రుద్దుదామని జగన్ గారు ఏమీ రాలేదు. ఆ రోజు 2019 ఎన్డీఏ ఇచ్చింది, ఇంతవరకు పూర్తి చేయలేదు. అంతకుముందు 230 కాలేజీలు వచ్చాయి, 80 కాలేజీలు వచ్చాయి. చంద్రబాబు అని అంటున్నారు కదా, ఏదో వీళ్ళ మందు వర్గానికి, కుల వర్గానికి, వాళ్ళ వర్గానికి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చూపిస్తున్నారే. అదే విధంగా ఈ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఏం రాలేదంటున్నారు. కడప, ఒంగోలు, శ్రీకాకుళం వాళ్ళ అకౌంట్లు వేస్తున్నారు కదా. ఇప్పటికి కూడా సార్ ఆ పేర్లు కూడా చూస్తే కడపకి అయినా కానీ, ఒంగోలు కానీ, శ్రీకాకుళం కానీ రిమ్స్ ఉంటుంది, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ అంటే చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేశారు. కింగ్ జార్జ్ మన ప్రసాద్ గారు చెప్పారు కింగ్ జార్జ్ హాస్పిటల్ ఎప్పుడుదని, అది కూడా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేశారు. పులివెందులు కూడా వేసేసారు. 27 మెడికల్ కాలేజీలు తెచ్చారట చంద్రబాబు నాయుడు గారు. అంటే ప్రభుత్వం అని అనుకోవాలి మనం. ఎంత అమాయకుల్ని చేసి ఆడిస్తున్నారు. ఒక సోషల్ మీడియాని, ఐటీడీపీ అనే సోషల్ మీడియాని, అలాగే ఒక ఎల్లో మీడియాని పెట్టుకుని ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారు సార్ వీళ్ళు. అదే సార్, ఈ రిమ్స్ హాస్పిటల్ అనేటువంటి పేరు కూడాను రాజీవ్ గాంధీ పేరు పెట్టి రాజశేఖర రెడ్డి గారు పెడితే కనీసం వాటినన్నా కూడా ఎక్స్ప్లోర్ చేయకోకుండా వాళ్ళు అది కూడా వాళ్ళ ఖాతాలో వేసుకున్నారా? ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని ఎత్తుకుంటున్నారే, సిగ్గుగా అనిపించలేదా? ఇంకోటి, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఆర్టీఐ కూడాను, ఆర్టీఐ అప్లికబుల్ కూడా వేస్తున్నారు. మేము కూడా ఆర్టీఐ వేస్తాము. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఎవరి హయాంలో ఏ టైంలో వచ్చాయి, ఎవరు ఎన్ని కేటాయించారు అనేటువంటిది ఓపెన్ గా వీడియోలో చెప్తున్నాము. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏదో పెట్టుకొని ప్రైవేట్ కాలేజీలు ఇదంతా కన్ఫ్యూజ్ చేద్దామని ప్రజల్ని ఈ రోజు పెడుతున్నారు కదా. దాంట్లో ఉంటుంది సార్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ వెబ్సైట్ లోకి వెళ్ళామంటే మనము గవర్నమెంట్ ఇవన్నీ, ప్రైవేట్ ఇవన్నీ, ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్నున్నాయనేది నిజంగా మీరు మంచి పాయింట్ తీసుకొచ్చారు. ప్రజలకు అవగాహన వచ్చే విధంగా చెప్పాలి, వాళ్ళనే చూసుకోమని చెప్పాలి. ఆ వెబ్సైట్కి వెళ్తే క్లియర్గా ఉంటుంది. అదే ఈరోజు ఆ ప్రభుత్వ వెబ్సైట్ కి వెళ్తే కేంద్ర సంబంధించినటువంటి ఆ మెడికల్ కళాశాల లిస్ట్ తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఏ ఉన్నాయి మెడికల్ కాలేజ్ అనేటువంటిది క్లియర్ కట్ గా కనపడుతుంది. ఈ రోజు ఒకటి సార్, ఆ రోజు ఇంగ్లీష్ మీడియాన్ని అడ్డుకున్నా, ఈ రోజు ప్రభుత్వాన్ని చేస్తాకున్నాను. ఇక్కడ 2 ప్రయోజనాలు. ఒకటేంటి, పేదోడికి వైద్యం అందకూడదు, పేదోడికి మెడికల్ విద్య అందకూడదు ఒకటి. రెండవది, ఇందాక జర్నలిస్ట్ మిత్రులు చెప్పినట్టు ఇదొక ఆస్తి అంతా కూడా అంతా ఇంత కాదు సార్. ప్రైమరీ అయిపోయేసి హాస్టల్ క్వార్టర్స్ అన్ని కంప్లీట్ అయిపోతే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటి ఈ 70,000 కోట్లు, మీరు వాస్ట్ గా 10,000 కోట్లు వేశారు. 10,000 కోట్ల రూపాయలు తీసుకెళ్లేసి మన అనుయాయులకి, అనంగ మిత్రులకి వాళ్ళకి ఇవ్వడానికి ప్లాన్ చేసినట్టు కాదా? ఏం సార్ 5,000 కోట్లు పెద్ద విషయమా? 5,000 కోట్ల పెద్ద విషయమా? రైట్. వాళ్ళు కట్టేటువంటిది, వాళ్ళు తినేటువంటి తిండికి ఉంటుంది, వాళ్ళు అయ్యే ఖర్చులు ఉంటాయి. దీని వెనుక స్కామ్ ఉందని భావించచ్చా? ఏంటి ఇంత ప్రైవేట్ కి ఇవ్వాల్సినటువంటి వేల కోట్ల రూపాయలు విలువైన భూముల్ని? ఈ స్కీమ్ వెనకాతల స్కామ్ లేదంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఫస్ట్ థింగ్ మీకు ఒకటి చెప్తున్నాను, నారాయణ అనే వ్యక్తి నారాయణ ఇన్స్టిట్యూట్స్ త్రూగా వ్యాపారం చేస్తున్నాడా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నాడా ఒకసారి చెప్పండి. ద మోటో ఆఫ్ ఆఫ్టర్ ఆల్ కిరసాలను అమ్ముకున్నాడు జర్నలిస్ట్ అయిపోతే ఏమవుతుందో చూస్తున్నాం. ఈ ఇచ్చిన పనికిమాలిన ఐడియా ఆ ఎగ్జిక్యూషన్లో
మీరు అమరావతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఎన్ని నిధులు ఇచ్చింది, ఎంతెంత తగలబెట్టి దాన్ని కట్టారు ఆ బిల్డింగ్లో, దానికి బ్రాకెట్లో అనుమానం వాడికి రాకుండా తాత్కాలికం అని పెట్టిన ఉదంతాలు చూసిన తర్వాత ముఖ్యంగా విద్యని వ్యాపారం చేస్తున్న నారాయణ ఉన్నప్పుడు ఇది ప్రైవేటీకరణ చేయకుండా ఎలా ఉంటారు అన్నది ఆలోచించడం కూడా మనకి బుర్ర తక్కువతనం అనే చెప్తాను. ఖచ్చితంగా దీన్ని ప్రీపీఏ పరంగా చేసిన దగ్గర ఈ మెడికల్ సీట్లు అమ్ముకునే దగ్గర నారాయణ మెడికల్ కాలేజీలో సీట్ ఎంత ఉంటుందో సరే కనుక్కోండి. భూముల వాల్యూ ఎంత? భూములు సార్ ఆయనకి మీకు నేను చెప్తున్నాను కదా ఎప్పటి నుంచి దాన్ని నిజాం షుగర్స్ దగ్గర నుంచే భూముల వ్యాపారం మొదలైంది. అది ఎన్ని వేల ఎకరాల భూముల్ని అన్యాక్రాంతంగా ఐడిపిఎల్ అండి నిరుపయోగం నిరర్ధరకంగా పడి ఉంది. ఎన్ని చూపించమంటారు మీకు ఇక్కడ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఏదైనా బతికి బట్ట కట్టించిన ప్రభుత్వ సంఘ సంస్థని ఒకసారి చెప్పమనండి. అన్నిటినీ అంతే, ఏదైనా స్వాహా అంతే. ఈ ప్రాతిపదిక మీద మీరు ఇక్కడ ఆఖరికి ఇంత ప్రాతిపదిక మీద నడుము బిగించి 17 మెడికల్ కాలేజీలకి ప్రభుత్వ భూములు కేటాయించి ఇంత చేసిన తర్వాత అంతా తీసుకెళ్లి ఆర్తపల్లిలో తీసుకున్నట్టు పెట్టేసి ఆఫ్టర్ ఆల్ మీరు అన్నట్టు 6,000 కోట్లు ఖర్చు పెట్టలేని నిస్సాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే 2,09,83,000 కోట్లకి లెక్క చెప్పమనండి. ఇంకో 4 రోజులు అయితే మార్చి బడ్జెట్ సార్ యారు తప్పించుకోవడం చూద్దాం. రాధాకృష్ణ గారు అలాంటి వార్త రాయడం కూడా మంచిది. 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదా ఈ ప్రభుత్వం అని ప్రజలే ప్రశ్నిస్తారు. సార్ నేను ఒక్కటి చెప్పగలనట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారిని నడివీధిలో నిలబెట్టినట్టు కనిపిస్తుంది. నడివీధిలో నిలబెట్టక్కర్లేదు సార్. ఇవాళ నేపాల్ పరిస్థితి చూస్తే దగ్గరలో. రైట్ శివశంకర్ గారు ఆల్ అడ్మిషన్ ఏంటంటే సార్, ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి యాజమాన్యం కోటా పెట్టి దోచుకుంటున్నారు నానయాగి చేశారు కదా. మేము క్లియర్ గా చెప్పాము సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని. ఆ యొక్క ప్రభుత్వ కళాశాలకి మెయింటెనెన్స్ కి కొన్ని ఎక్కడైనా కూడా అది కూడా కనీసం అంటే అది కూడా నెరవేర్చలేదు. ఈ రోజు ఆ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉన్నాయనే కదా మీరు చెప్పింది. అవును ఉన్నాయనే యాజమాన్యం కోట అమ్ముతున్నారన్నాయి కదా. ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో లేవంటారేంటిది? రైట్ థ్యాంక్ యూ అండి శివశంకర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. రైట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ చంద్రబాబు గారి లైన్లోనే వచ్చాయి. అవును ఆ పండు నాదిర్మల్ జనార్దన్ రెడ్డి మోస్తే రైట్.